అటవీ విస్తీర్ణం పెంచడంలో దేశానికి ఏపీ ఆదర్శంగా నిలవాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వం చెట్లు నరకడం తప్ప సంరక్షించింది లేదన్నారు. గత ప్రభుత్వంలో సీఎం హెలికాప్టర్లో వస్తున్నా చెట్లు నరికేశారని చంద్రబాబు చెప్పారు. 50% పచ్చదనం లక్ష్యం కోసం చిత్తశుద్దితో పనిచేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి పరిధి అనంతవరం ఏడీసీఎల్ పార్కులో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారాయణతో రాగి వేప మొక్కలను నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు పరిశీలించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ కు తీసుకుంటున్న చర్యలను పీసీబీ చైర్మన్ కృష్ణయ్య వివరించారు. ఈ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని ముఖ్యమంత్రి సూచించారు. రీసైక్లింగ్ పై ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకొకసారి ఈ విధానంపై నివేదించాలన్నారు. రీసైక్లింగ్ పై 3 ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు పెట్టాలని సీఎం సూచించారు. మొబైల్ వాహనం ద్వారా కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు పవన్ మాట్లాడారు. వచ్చే 4 ఏళ్లలో 5 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం అన్నారు. గత ప్రభుత్వం చెట్లు నరకడం తప్ప సంరక్షించింది లేదన్నారు. మొక్కలు పెంచని వారికి గాలి పీల్చే హక్కు ఎక్కడిదని చంద్రబాబు ప్రశ్నించారు. స్వర్ణాంధ్ర అంటే కేవలం ఆదాయం పెంచడం మాత్రమే కాదు, ఆరోగ్యం, పర్యావరణాన్ని రక్షించుకోవడము అందులో భాగమే అన్నారు చంద్రబాబు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం కూడా పర్యావరణ పరిరక్షణలో కీలకమన్నారు. రాఖీలు కట్టే చెల్లెమ్మలకు ఇకపై అన్న నక్షత్రం పేరుకు తగ్గట్టుగా విత్తనాలు ఇస్తామన్నారు. ఈ ఏడాదిలోనే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడతామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతుగా ఏదైనా సాధించి మాట్లాడతానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చెట్టు లేని జీవితాన్ని ఊహించలేమన్నారు. ఒకప్పుడు ఇంటి చిరునామాకు చెట్లే ఆనవాళ్లుగా ఉండేవని తెలిపారు. ప్రకృతిని ప్రేమించే వ్యక్తి మనకు సీఎంగా ఉన్నారని పేర్కొన్నారు. 50% పచ్చదనం లక్ష్యం కోసం చిత్తశుద్దితో పనిచేస్తామని పవన్ వివరించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రమాణం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా మెగా డిఎస్సీ పరీక్షలు ఇవాళ ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 30 వరకు ఆన్లైన్లో నిర్వహించే పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. పీజీటీ, ప్రిన్సిపల్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు 3 గంటలు, మిగిలిన పోస్టులకు 2.5 గంటల సమయం కేటాయించారు. పీజీటీ, ప్రిన్సిపల్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు టెట్ ఉండదు కనుక 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. 200 ప్రశ్నలుంటాయి. మిగిలిన స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, టీజీటీ పోస్టులకు 80 మార్కులకు 160 ప్రశ్నలతో పరీక్షలు ఉంటాయి. వీరికి టెట్ మార్కుల వెయిటేజీ ఉంటుంది. డిఎస్సీ పరీక్షల్లో మైనస్ మార్కులు ఉండవు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, 9 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం పరీక్షకు 9 గంటలు, మధ్యాహ్నం పరీక్షకు 2 గంటల కల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు చెబుతున్నారు. 90 నిమిషాల ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా అభ్యర్థులు ఎలాంటి వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకువెళ్లకూడదు. పెన్నులను మాత్రమే అనుమతిస్తారు. రఫ్ వర్క్ కోసం పేపర్లు లాంటివి తీసుకురావద్దని, అడిషనల్ షీట్లు తామే అందజేస్తామని అధికారులు తెలిపారు. హాల్ టికెట్ తో పాటు ఫోటో గుర్తింపు కార్డు ఖచ్చితంగా ఉండాలన్నారు. రోజుకు 2 సెషన్లలో కలిపి గరిష్టంగా 40,000 మంది పరీక్షలు రాసే అవకాశం ఉందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీ నిఘా పర్యవేక్షణ ఉంటుందని, అభ్యర్థులు బయోమెట్రిక్ ధృవీకరణ చేసుకోవాలని పేర్కొన్నారు. హాల్ టికెట్, ఫోటో గుర్తింపు కార్డు లేకపోతే పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల నుంచే విమర్శలకు తెరలేపింది. అటు ఆయన మీడియా కూడా తనదైన శైలిలో ప్రభుత్వంపై బురద జల్లుతోంది. అయితే ఇవేవీ ప్రజలను ప్రభావితం చేయలేదు. జగన్ అనేక పిలుపులు ఇచ్చినా ఫలితం కనిపించలేదు. చివరికి జూన్ 4వ తేదీన నిర్వహించిన వెన్నుపోటు దినంలోనూ ప్రజలెవరూ స్వచ్ఛందంగా పాల్గొనలేదు. పార్టీ నేతల నుంచి స్పందన అంతంత మాత్రమే కనిపించింది. ఈ నేపథ్యంలో కేవలం పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆందోళనలు, పోరాటాలు చేస్తే తాను ఆశిస్తున్న 2.0 సాధ్యం కాదని జగన్ గ్రహించారు. తన ఆరోపణలు, విమర్శలతో పాటు ప్రభుత్వ వ్యతిరేక వార్తలను రోజువారీగా వండి వార్చే తన పత్రికను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పదే పదే చెప్పే అబద్దాలనే నిజమని నమ్మించాలని, పార్టీ నేతలను కూడా ఇందులో భాగస్వాములను చేయాలని వ్యూహం రచించారు. అందులో భాగంగానే సమన్వయ సమావేశాలు మొదలుపెట్టారు. సాక్షి, జగన్ కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న మీడియా. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై బురద జల్లి వ్యతిరేకత పెంచి అధికారంలోకి వచ్చేందుకు మీడియాను వాడుకున్నారు. అధికారంలోకి రాగానే సొంత మీడియాకు ఆదాయం తెచ్చిపెట్టేందుకు ప్రభుత్వాన్ని వాడుకున్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయాల సిబ్బందికి ప్రభుత్వ సొమ్మును అలవెన్స్ రూపంలో ఇచ్చి రోత పత్రికకు
చందాదారులుగా మార్చారు. వాలంటీర్లు కొందరు ప్రజలతో కూడా చందాలు కట్టించారు. ఎంత చేసినప్పటికీ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. దీంతో అధికారంలో ఉన్నప్పుడు బలవంతంగా పెంచుకున్న సర్క్యులేషన్ ఒక్కసారిగా పడిపోయింది. తన అడ్డగోలు ఆరోపణలు, విమర్శలు ప్రజలకు చేరాలంటే సర్క్యులేషన్ పెంచుకోవాలి. దీనికోసమే స్వతంత్ర మీడియా అనే ముసుగును పూర్తిగా తొలగించేశారు. తన పత్రికను బహిరంగంగానే పార్టీ పత్రికగా మార్చేశారు. వైసీపీ నేతలతో కలిసి పనిచేయాలని, పత్రికకు పూర్తిగా సహకరించాలని పార్టీ నేతలను ఆదేశించారు. జగన్ ఆదేశాల మేరకు తిరుపతిలో తొలి సమన్వయ సమావేశం జరిగింది. నిన్న ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో సాక్షి ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రత్యేకించి రాయలసీమ, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని రాజకీయాలు, ప్రజా సమస్యలు, ఆయా అంశాలపై ప్రస్తుతం రోతపత్రిక ఇస్తున్న కవరేజ్, సర్క్యులేషన్ పెంచుకునేందుకు ఉన్న మార్గాలపై చర్చించారు. ఆ తర్వాత మీటింగ్ను రిడ్జ్ హోటల్కు మార్చారు. అక్కడ జగన్ మీడియా కీలక కార్యనిర్వహణ ప్రతినిధితో పాటు వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చిన్నవే అయినా వాటిని మీడియాలో చాలా ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వ చర్యల వల్ల ఇబ్బందులు పడుతున్నారని చిత్రీకరించాలని నిర్ణయించారు. సమస్య చిన్నదా పెద్దదా అన్నది చూడకుండా దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపించేలా వార్తలు రాయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అదే క్రమంలో జగన్ పత్రికలో వచ్చే అంశాల ఆధారంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టే బాధ్యతను వైసీపీ తీసుకుంటుందని, ఇలా సమన్వయంతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా ఉన్న ఎలాంటి సమాచారమైనా పరస్పరం పంచుకోవాలని కూడా తీర్మానించుకున్నట్లు తెలిసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వెనుక బోలేబాబా డైరీది కీలక పాత్ర అని, టీటీడీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని హైకోర్టుకు సిట్ నివేదించింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో జ్యుడిషియల్ కస్టడీలో A2గా ఉన్న ఏఆర్ డైరీ ఎండీ రాజు రాజశేఖరన్, A3గా ఉన్న భోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, A4గా ఉన్న విపిన్ జైన్, A5గా ఉన్న వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయ్ కాంత్ చావ్డా హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. నిన్న వీటిపై విచారణ జరిగింది. సిట్ తరపున సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్ సురేష్ కుమార్ వాదనలు వినిపించారు. నెయ్యి ఉత్పత్తి కోసం భోలేబాబా డైరీ అసలు పాలను సేకరించలేదని రైతులు చెప్పారని తెలిపారు. పామాయిల్, కెమికల్స్, ఇతర ముడి పదార్థాలను వినియోగించి కల్తీ నెయ్యిని తయారు చేసినట్లు సిట్ తన దర్యాప్తులో గుర్తించిందన్నారు. ముందుగా రచించుకున్న ప్రణాళిక ప్రకారమే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారని వివరించారు. నెయ్యి సరఫరా కోసం టీటీడీతో ఏఆర్ డైరీ ఒప్పందం చేసుకున్నప్పటికీ వెనక ఉండి కథ మొత్తం నడిపించింది బోలేబాబా డైరీ అని పేర్కొన్నారు. బోలేబాబా డైరీని టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టడంతో ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీని ముందు ఉంచి బోలేబాబా డైరీ కల్తీ నెయ్యి సరఫరా చేస్తుందన్నారు. ఇదే కేసులో నిందితుడుగా ఉన్న ఆశిష్ రోహిల్లా మెజిస్ట్రేట్ ముందు నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధపడగా రోహిల్లాకు తెలియకుండానే ఆయన పేరు మీద ఇతర వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన రోహిల్లా మెయిల్ ద్వారా హైకోర్టు రిజిస్ట్రార్ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టులో పెండింగ్ లో ఉందన్నారు. మరో సాక్షి సంజయ్ జైన్ ఈ ఏడాది ఏప్రిల్ 7న ఢిల్లీ నుంచి తిరుపతికి రాగా ఎయిర్పోర్ట్ వద్ద కేసులోని నిందితుల బంధువులు అతనిపై దాడి చేసి బెదిరించారన్నారు. చెన్నై ఎయిర్పోర్ట్ కు తీసుకువెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి వెనక్కి పంపించారన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. పిటిషనర్లు అందరూ ఆర్థికంగా బలవంతులని, కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించారని చెప్పారు. బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను తీవ్ర ప్రమాదమన్నారు. నకిలీ నెయ్యి సరఫరా కుట్రకు సంబంధించి పత్రాలతో సహా పక్కా ఆధారాలు సేకరించామని తెలిపారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ పిటిషన్లు కొట్టివేయాలని కోరారు. అంతకుముందు పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు సివి మోహన్ రెడ్డి, శ్రీరామ్, మరో న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్లు గత 4 నెలలుగా జైల్లో ఉన్నారన్నారు. కేసు దర్యాప్తు పూర్తి చేసి సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలోని సిట్ ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసిందన్నారు. కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను ఇప్పటికే సిట్ సేకరించిందన్నారు. నెయ్యి సరఫరా గురించి టీటీడీతో ఏఆర్ డైరీ ఒప్పందం చేసుకుందని, వైష్ణవి, బోలేబాబా డైరీ డైరెక్టర్లకు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంతో సంబంధం లేదని చెప్పారు. కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉంటామని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీసీడీ శేఖర్ పిటిషనర్లు తరపు న్యాయవాదుల అభ్యర్థన మేరకు వ్యాజ్యాలపై తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీస్ కస్టడీలో విచారించేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. 3 రోజుల పాటు విచారణ జరిపేందుకు వారిని పోలీస్ కస్టడీకి ఇస్తూ నెల్లూరు ఎస్పీ
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇవాళ ఉదయం 8 గంటలకు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కాకానిని పోలీసులు తమ కస్టడీకి తీసుకుంటారు. రోజు సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో ఆయన్ను ప్రశ్నిస్తారు. క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసులో ఆయన A4గా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని పోలీసులు విచారించారు. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కాకానిని విచారించాలని భావించారు. ఇందుకోసం పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు. పైగా తప్పించుకొని తిరిగారు. బెంగళూరు శివారులో చింతామణి ప్రాంతంలోని వెంకటాపురం గ్రామంలో మకాం వేసి ఉండగా గత నెల 25వ తేదీ రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో కాకాని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 9న విచారణ జరగనుంది. మద్యం కుంభకోణంలో తిరుపతి లింకులు బయటపడుతున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు 2 రోజులు తిరుపతిలో మకాం వేసి పలువురిని ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తుంది. మద్యం ముడుపులతో ఓట్ల కొనుగోలు శీర్షికన నిన్న ఆంధ్రజ్యోతి సంచలన కథనాన్ని ప్రచురించింది. 2024 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి డ్రైవర్ ద్వారా మద్యం ముడుపులు చేరవేసినట్లు సిట్ గుర్తించినట్లు వెల్లడించింది. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లోని కొంతమంది ముఖ్య నాయకులు అధికారుల నుంచి వివరాలు రాబట్టి కొందరి వాంగ్మూలాలు కూడా తీసుకున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసిన డబ్బులు, ఇతరత్ర వస్తువులకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి అనే అంశంపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఆంధ్రజ్యోతి కథనంలో ప్రత్యక్షంగా ఎవరి పేర్లు ప్రస్తావించినప్పటికీ దీనిపై మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. పోలీసులు తనను లిక్కర్ కేసులో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని, గతంలో తన వద్ద పనిచేసిన AR కానిస్టేబుల్ గిరిని బెదిరించి తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారని ఆరోపించారు. తాను ప్రభుత్వ వైపుగా ఉన్నప్పుడు గన్మెన్ గా పనిచేసిన కానిస్టేబుల్ గిరిని సిట్ ఆఫీస్కు పిలిచి 5 రోజుల విచారణ పేరుతో నరకం చూపించారన్నారు. తాను 250 నుంచి 500 కోట్లు తరలించినట్లు సాక్ష్యం చెప్పాలని కానిస్టేబుల్ను వేధించారని, తనను అరెస్టు చేయాలనుకుంటే బెటాలియన్లు అక్కర్లేదన్నారు. రమ్మంటే తానే వచ్చి లొంగిపోతానని, కోర్టులో నిజానిజాలు బయటకు వస్తాయని చెవిరెడ్డి పేర్కొన్నారు. ఎండ తీవ్రత ఒక్కపోతతో కోస్తా ప్రాంతం ఉడికిపోతుంది. విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అనేక ప్రాంతాల్లో వేడి వాతావరణం కొనసాగుతుంది. వడగాల్పులు వీచాయి. దీంతో జనం అల్లాడిపోయారు. నర్సాపురంలో 41.5, బాపట్లలో 40.4, జంగమహేశ్వరపురంలో 40, మచిలీపట్నంలో 39.6, గన్నవరంలో 39.4, నెల్లూరులో 39.3, కావలిలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రతకు ఉత్తర కోస్తాలో పలు చోట్ల క్యుములోనింబస్ మేఘాలు ఆవరించి పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని, అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలో 39 నుంచి 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదై ఉక్కపోత పరిస్థితులుంటాయని పేర్కొంది. అల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో ఇవాళ పర్యటించనున్నారు. నియోజకవర్గంలో 1500 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందిరమ్మ ఇల్లు తదితర సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అనంతరం తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరు కానున్నారు. సభకు 60,000 మంది హాజరవుతారన్న అంచనాతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా కార్యక్రమాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరనున్న సీఎం రేవంత్ రెడ్డి 3 గంటలకు తుర్కపల్లి మండలం తిరుమలాపురం చేరుకుంటారు. 3 గంటల 10 నిమిషాల నుంచి 3 గంటల 25 వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 3 గంటల 25 నుంచి 4 గంటల 40 నిమిషాల వరకు సభలో ప్రసంగించి పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. 4 గంటల 45 నిమిషాలకు తిరుగు పయనమవుతారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 2 డిఏలు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక కరువు భత్యాన్ని వెంటనే మరొక డిఏను వచ్చే ఏప్రిల్లో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 5 గంటల పాటు జరిగిన ఈ భేటీలో ఉద్యోగ సంఘాల డిమాండ్లతో పాటు పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేబినెట్ నిర్ణయాలను తెలియజేశారు. ఉద్యోగుల డిమాండ్లపై మే 6న ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ నివేదికను సమర్పించిందని తెలిపారు. ఉద్యోగులు ఇచ్చిన 57 డిమాండ్లను పరిశీలించి మంత్రివర్గం అధికారుల కమిటీ నివేదిక ప్రకారం కొన్ని అంశాలను ఆమోదించగా మరికొన్నిటిని పరిశీలనకు స్వీకరించిందని వెల్లడించారు. ప్రధానంగా డిఏ గురించి ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తున్నాయన్నారు. ఈ డిఏల చెల్లింపు వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని లెక్కించి 2 డిఏలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. 2023 జనవరి 1 నుంచి బకాయి ఉన్న డిఏల్లో ఒకదాన్ని వెంటనే చెల్లిస్తామన్నారు. అప్పటి నుంచి బకాయి పడిన సొమ్మును 28 వాయిదాల్లో చెల్లిస్తామని తెలిపారు. మరో డిఏను వచ్చే ఏప్రిల్లో ప్రకటించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఖాయమైందా? పంచాయతీ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ నెలాఖరులోపు ఎన్నికల ప్రకటన కూడా జారీ కానుందా? విశ్వసనీయ వర్గాలు ఈ ప్రశ్నకు అవుననే సమాధానమిస్తున్నాయి. నిన్న జరిగిన కేబినెట్ భేటీలో ఉద్యోగుల డిమాండ్లు, మెట్రో విస్తరణ, రహదారుల అభివృద్ధితో పాటు మొత్తం 56 కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ నెల 15న మరోసారి సమావేశం కానున్నట్లు, అప్పుడు పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. అందులో భాగంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం వారికి 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోయే యోచనలో అధికార పార్టీ ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లుగా ఇస్తున్న దఫాదఫాలుగా కాకుండా రైతులందరికీ ఒకేసారి రైతు భరోసా మొత్తాన్ని అందించాలనే ప్రతిపాదనపై తెలంగాణ కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. అలా ఒకేసారి ఇవ్వడానికి అవసరమైన నిధులు జమ చేసుకుని ఒక మంచి రోజు చూసుకుని ఆ మొత్తాన్ని అది పంట వేసే నాటికే ఇవ్వాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. అలాగే ఈ భేటీలో సన్నధాన్యానికి బోనస్ విషయంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. వానాకాలం పంటకు మాత్రం బోనస్ ఇద్దామని, యాసంగి పంటకు కూడా ఇస్తే నష్టం వస్తుందని అధికారులు చెప్పినట్లు తెలిసింది. యాసంగి ధాన్యంలో నూక శాతం ఎక్కువగా ఉంటుందని, దీంతో బియ్యం శాతం తక్కువ అవుతుందని, ఆ బియ్యాన్ని బాయిల్ చేయాలంటే మళ్లీ ఖర్చు అవుతుందని, బోనస్ ఇవ్వడం వల్ల నష్టం వస్తుందని వారు వివరించినట్లు సమాచారం. అయితే మంత్రివర్గం మాత్రం దీనికి ఒప్పుకోలేదు. నష్టం వచ్చినా 2 పంటలకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. పంటలు పండించే రైతుకే నేరుగా బోనస్ వెళ్తున్నందున అది ఉపయోగపడుతుందని మంత్రివర్గం అభిప్రాయపడింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ ఇచ్చిన నివేదికతో పాటు బ్యారేజీల వైఫల్యానికి కారకులైన వారిపై విజిలెన్స్ చేసిన సిఫారసులపై సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 10న సమీక్షించే అవకాశాలున్నాయి. కేబినెట్ సమావేశంలోనే ఈ సమీక్ష ఉంటుందని భావించిన ఉద్యోగులకు సంబంధించిన అంశాలపైనే సుదీర్ఘంగా చర్చ జరగడంతో వాయిదా పడింది. వాస్తవానికి 2.5 నెలల కిందటే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం బ్యారేజీలపై కార్యాచరణ ప్రణాళికలు అందించాలని ప్రభుత్వం నిర్మాణ సంస్థలను కోరింది. కానీ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ధిక్కార స్వరం వినిపించడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం సమీక్ష కీలకంగా మారింది. ఇక కీలకమైన గోదావరి వనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టు అంశంపై కూడా సీఎం 10వ తేదీన సమీక్షించనున్నారు. కాళేశ్వరంపై విచారణలో భాగంగా మాజీ మంత్రి ఎంపీ ఈటెల రాజేందర్ను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇవాళ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. బూర్గుల రామకృష్ణారావు భవన్లో ఉన్న కమిషన్ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరు కానున్నారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం జరుగుతున్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కీలక కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వ నిర్ణయాలపై కమిషన్ ఆరా తీయనుంది. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే కమిషన్ విచారణ తుది అంకానికి చేరుకున్న విషయం విదితమే. ఈటెల రాజేందర్ విచారణ అనంతరం 9న మాజీ మంత్రి హరీష్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ ను కమిషన్ ప్రశ్నించనుంది. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ గ్రామంలోని ఇథనాల్ పరిశ్రమ ఘటనలో 12 గ్రామాలకు చెందిన రైతులను కొట్టడమే కాక 40 మందిపై కేసులు పెట్టి 12 మందిని రిమాండ్కు పంపడం దుర్మార్గమని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రైతులను కొట్టించిన పరిశ్రమ యజమాని, బౌన్సర్లపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. పెద్దలకు భూములను కట్టబెట్టేందుకు రైతులను కొట్టు, కమిషన్లు పట్టు అనే విధంగా ప్రభుత్వ పాలన సాగుతుందని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రజాపాలన పేదల కోసమా, పెద్దల కోసమా? పేద రైతుల కడుపు కొట్టి బడాబాబులకు కారు చౌకగా భూములను కట్టబెడతారా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. పరిశ్రమ వద్దని అన్నందుకు రైతులపై బౌన్సర్లు, పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేయడం అమానుషమన్నారు. పేద రైతులపై ప్రతాపం చూపించిన ప్రభుత్వం రైతులను కొట్టించిన ఇథనాల్ పరిశ్రమ యజమానిపై, బౌన్సర్లపై కేసులు ఎందుకు పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములు తిరిగిస్తామన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతులపై కేసులు పెట్టడం తగదన్నారు. అరెస్టు చేసిన పెద్ద ధన్వాడ గ్రామ రైతులు 12 మందిని వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగులు పెట్టుకున్న ఆశలను వమ్ము చేశాయని హరీష్ రావు ఆరోపించారు. కేబినెట్ నిర్ణయాల్లో పీఆర్సీ, పెండింగ్ బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ప్రస్తావన లేదని అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాలకు అవసరమైన ఫ్యూజ్లాజ్ను అంటే విమాన మధ్య భాగాన్ని ఇకపై భారత్లోనే తయారు చేయనున్నారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ వీటిని తయారు చేయనుంది. ఈ మేరకు ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ విమానాల తయారీ సంస్థ దసో ఏవియేషన్తో TASL 4 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఫ్యూజ్ లాజ్ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది.
నౌకాదళానికి రాఫెల్ మైరన్ జెట్లు అందజేయడానికి భారత ప్రభుత్వం ఫ్రాన్స్తో ఈ ఏడాది ఏప్రిల్లో 64,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం రాఫెల్ జెట్లు బాడీ ఉత్పత్తికి ఒక కేంద్రాన్ని భారత్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. దాన్నే హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రంలో రాఫెల్ యుద్ధ విమానాలకు అవసరమైన ఫ్యూజ్లాజ్తో పాటు కీలక సామాగ్రిని తయారు చేస్తారు. విమానానికి ఫ్యూజ్లాజ్ అత్యంత కీలకమైన భాగం. ఇది సిలిండర్ ఆకారంలో ఉంటుంది. విమానాల వినియోగాన్ని బట్టి ఫ్యూజ్లాజ్ను డిజైన్ చేస్తారు. 2028 ఆర్థిక సంవత్సరానికల్లా ఫ్యూజ్లాజ్ తయారీని హైదరాబాద్లో ప్రారంభించనున్నారు. నెలకు 2 ఫ్యూజ్లాజ్ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాఫెల్ యుద్ధ విమానాలకు అవసరమైన ఈ ఫ్యూజ్లాజ్లను ఫ్రాన్స్ వెలుపల తయారు చేయనుండడం ఇదే తొలిసారి. ఇది రక్షణ ఉత్పత్తుల తయారీలో మేక్ ఇన్ ఇండియాకు ఊతమిచ్చే ప్రాజెక్టు అని నిపుణులు పేర్కొంటున్నారు. దేశ రైల్వే చరిత్రలో శుక్రవారం నూతన ఘట్టం ఆరంభం కానుంది. జమ్మూ కాశ్మీర్ చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ ఉక్కు వంతెన ఈఫిల్ టవర్ను మించిపోయింది. భూకంప ప్రభావం, వేగంగా వీచే గాలులతో ముప్పు ఉన్నప్పటికీ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించారు. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులలో భాగంగా దీన్ని నిర్మించారు. ఇందులో భాగంగానే నిర్మించిన అంజీ బ్రిడ్జిను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఇదే సందర్భంగా శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా, శ్రీనగర్ల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ను కూడా పచ్చజెండా ఊపనున్నారు. కాట్రాలో 46,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా నిన్న ప్రధాని మోదీ తన అధికారిక నివాస ప్రాంగణంలో సింధూర్ మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఎక్స్ లో మోదీ స్పందిస్తూ దేశంలోని మహిళల స్ఫూర్తికి, పరాక్రమానికి ఈ మొక్క గుర్తుగా ఉంటుందని పేర్కొన్నారు. పాకిస్తాన్తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారంటూ నరేందర్ సరెండర్ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ పరోక్షంగా తోసిపుచ్చారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ అంశంలో మూడో దేశం జోక్యమేదీ లేదని పేర్కొన్నారు. దాడులు ఆపాలని భారత్కు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని సమాధానమిచ్చారు. ఎందుకంటే పాక్ ఆపితే తాము ఆపడానికి సిద్ధంగా ఉన్నామని తాము ముందే స్పష్టం చేశామన్నారు. ఒకవేళ భారత్ దాడులు నిలిపివేయడానికి సిద్ధంగా ఉందని, తొలుత మీరు ఆపాలని పాక్కు ట్రంప్ చెప్పి ఉంటే అదే వారు చేసిన గొప్ప పని అని శశి థరూర్ పేర్కొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వీడకపోతే తామేంటో చూపించడానికి భారత్ సిద్ధంగా ఉందని, ఇక్కడ మూడో వ్యక్తి అవసరమేమీ లేదన్నారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద 11 మందిని బలికొన్న తొక్కిసలాట ఘటనలో రాహుల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్లపై కేసు నమోదైంది. ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు సుమోటోగా ఫిర్యాదును నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105తో పాటు 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద్ను సస్పెండ్ చేసింది. అడిషనల్ పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్, డిప్యూటీ పోలీస్ కమిషనర్ శేఖర్ పైన వేటు పడింది. కబ్బన్ పార్క్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సి బాలకృష్ణ, కబ్బన్ పార్క్ సిఐ ఏకే గిరీష్లను సస్పెండ్ చేసింది. ఈ కేసును సిఐడికి ఇవ్వాలని సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఈ వివరాలను ముఖ్యమంత్రి మీడియాకు తెలిపారు. తొక్కిసలాట ఘటనకు కర్ణాటక హైకోర్టు ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ వి కామేశ్వరరావు, జస్టిస్ సీఎం జోషీల ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. ఐపీఎల్ విజేత ఆర్సీబీ సభ్యులతో 2 చోట్ల ఎందుకు సంబరాలు నిర్వహించారని ప్రశ్నించింది. స్టేడియం వద్ద ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు, క్రికెటర్ అభిమానుల నియంత్రణకు తీసుకున్న చర్యలు ఏమిటని సర్కార్ను నిలదీసింది. క్రీడాకారులు ఏ దేశానికి ఆడారని సన్మానం చేయదలిచారని ప్రశ్నించింది. అడ్వకేట్ జనరల్ శశికరణ్ శెట్టి స్పందిస్తూ ఘటనపై న్యాయ విచారణకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. దీంతో విచారణను బెంచ్ ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తూ సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కరోనా రీఎంట్రీ కలకలం రేపుతుంది. అది కొత్త రూపంలో పంజా విసురుతుంది. దేశంలో కరోనా కేసులు 5,000కు చేరువవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో జనం చనిపోతున్నారు కూడా. కేసులు పెరుగుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేసులు 5,000కు చేరువలో ఉన్నాయి. దేశంలో అత్యధికంగా ఢిల్లీలో 562, పశ్చిమ బెంగాల్లో 538, మహారాష్ట్రలో 526, గుజరాత్లో 508 కేసులు నమోదవగా తెలుగు రాష్ట్రాల్లోని ఏపీలో 50, తెలంగాణలో 3 కేసులు వెలుగు చూశాయి. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, కేరళలో కూడా వందల సంఖ్యలో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో
7 మరణాలు సంభవించాయి. ఢిల్లీలో 5 నెలల చిన్నారి సహా 2 మరణించారు. కర్ణాటకలో 2, మహారాష్ట్రలో 3 కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 51కి పెరిగింది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు 3,955 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక కోవిడ్ కేసులు ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాల్లోని ఆసుపత్రుల సంసిద్ధం చేస్తుంది. ఆక్సిజన్ సరఫరా, అవసరమైన మందుల స్థితిగతులకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు. అయితే కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తుందని, అలాగే చాలా మార్పులు చెందుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్ధారించింది. సాధారణ లక్షణాలు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట, తలనొప్పి, శరీర నొప్పులు, ముక్కు కారటం, ఆకలి లేకపోవడం కాలానుగుణ ఫ్లూ మాదిరిగానే ఉంటుందని తెలిపింది. అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపుతుంది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ 2,200 మందిని అరెస్టు చేసింది. రోజుకు కనీసం 3,000 మందిని అదుపులోకి తీసుకోవాలని హోంల్యాండ్ సెక్రటరీ ఆదేశించిన నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయి. ఆల్టర్నేటివ్ టు డిటెక్షన్ ప్రోగ్రాం కింద తొలుత వీరి పేర్లను నమోదు చేశారు. ఇలాంటి వారిని ముప్పుగా పరిగణించినప్పటికీ మోకాళ్లకు మానిటర్లు బిగించడంతో పాటు స్మార్ట్ ఫోన్ యాప్లు, గూగుల్ లొకేషన్ ద్వారా వీరిపై నిఘా పెడతారు. కానీ ఇమిగ్రేషన్ కార్యాలయానికి రావాలంటూ అందరికీ మెసేజ్లు పెట్టారు. అందరూ అక్కడికి వచ్చిన తర్వాత అరెస్టు చేశారు. అందులో 7గురికి బేడీలు వేసి కారులో కూర్చోబెట్టారు. నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులకు ప్రీమియం సర్వీస్ను అందించాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తుంది. అయితే దీనిని ఉపయోగించుకోవాలంటే $1,000 అంటే సుమారుగా 86,000 చెల్లించాలి. డబ్బులు పెట్టుకోగలిగిన పర్యాటకులకు, వ్యాపారవేత్తలకు ఉపయుక్తంగా ఉండేలా దీనిని రూపొందించారు. ట్రంప్ ప్రచార విధాన సలహాదారులు మే 17న తయారు చేసిన ఓ డ్రాఫ్ట్ ప్రకారం వీసా ఇంటర్వ్యూకి త్వరగా వెళ్లడానికి ఇది ఉపయోగపడుతుంది. యుఎస్ వీసా ఇంటర్వ్యూ కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని దేశాల్లో అయితే ఈ సమయం ఏడాదిన్నర వరకు ఉంది. ఈ పరిస్థితిని తప్పించడానికి ప్రీమియం సర్వీసు ఉపయోగపడుతుందని మెమోలో పేర్కొన్నారు. డిసెంబర్లో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత చొరవతోనే ఆగిందని రష్యా పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్లో జరిపిన చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. అయితే భారత్, పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి ఏమేం చర్చించారనేది మాత్రం పేర్కొనలేదు. ట్రంప్, పుతిన్ల ఫోన్ చర్చలకు సంబంధించిన వివరాలను పుతిన్ సీనియర్ సలహాదారు యూరీ ఉషకోవ్ వెల్లడించారు. ఇరువురు నేతల మధ్య ప్రాచ్య ప్రాంతంలో పరిస్థితులతో పాటు భారత్, పాక్ మధ్య పరస్పర దాడుల అంశంపైన చర్చించారు. ట్రంప్ వ్యక్తిగత జోక్యంతో భారత్, పాక్ మధ్య యుద్ధం నిలిచింది అని పేర్కొన్నారు. తన ఒత్తిడి వల్లే భారత్, పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని, ఇరు దేశాల మధ్య అణుయుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ పలుమార్లు ప్రకటించారు. వాటిని భారత్ ఖండించింది. కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన చేయడంతో భారత్ అంగీకరించిందని, ఇందులో మూడో దేశం జోక్యానికి తావులేదని స్పష్టం చేసింది. ఇంగ్లాండ్తో జరిగే సిరీస్లో జస్ప్రీత్ బుమ్రా 3 టెస్టుల్లోనే బరిలోకి దిగుతాడని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించారు. కొత్త సారథి శుభమన్ గిల్తో కలిసి గంభీర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 5 టెస్టుల్లో ఏ 3 మ్యాచుల్లో బుమ్రా ఆడతాడో తామింకా నిర్ణయించలేదని గంభీర్ తెలిపారు. సిరీస్లో వచ్చే ఫలితాలను బట్టి బుమ్రాతో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే తాను అన్ని టెస్టులు ఆడబోవడం లేదని బుమ్రాకు కూడా తెలిసి ఉండొచ్చని గంభీర్ తెలిపారు. బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం కష్టమేనని, అయితే జట్టులో నాణ్యమైన పేసర్లున్నారని చెప్పారు. తమకు వచ్చిన అవకాశాలను యువ బౌలర్లు అందిపుచ్చుకోవాలని గంభీర్ అన్నారు.